బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కామెంట్లపై మండిపడ్డారు జాజుల శ్రీనివాస్ గౌడ్. అసెంబ్లీలో కాదు, హైదరాబాద్ నడిబొడ్డున పూలే స్మృతివనాన్ని ఏర్పాటు చేసి అందులో జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు. అయితే గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం పూలే విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదో సమాధానం చెప్పాలన్నారు. కవిత వైఖరి చూస్తుంటే చంపిన వాడే సంతాపం తెలిపినట్లు ఉందంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ గారు నివాళులు అర్పించలే, అదే విధంగా వారి విగ్రహం పెట్టలే, అదే విధంగా వారి పేరు మీద ఏదైనా చారిత్రాత్మక నిర్ణయం తీసుకోలే. కానీ అధికారం పోయింది కదా, మేము అంటున్నాం, మా గురించి స్కామ్లలో విక్కున్నోళ్ళు మా గురించి మాట్లాడేందుకు, మా గురించి మాట్లాడడానికి మా నోరుంది, కొట్లాడడానికి మాకు శక్తి ఉంది. పార్టీలకు ఖచ్చితంగా, జెండాలకు ఖచ్చితంగా మేము కొట్లాడగలుగుతాం. నేను అంటున్నా, ఇవాళ అసెంబ్లీలో విగ్రహం పెడితే ఎవరు చూస్తారు? ఇది ఒక పెద్ద కుట్ర. అసెంబ్లీలో విగ్రహం పెట్టాలనేదే ఒక పెద్ద కుట్ర. ఎందుకంటే అంబేద్కర్ గారిని అసెంబ్లీతో పాటు 125 అడుగుల విగ్రహాన్ని ఇవాళ సచివాలయం పక్కన పెట్టారు. అసెంబ్లీలో పెట్టాలని చెప్పి పెద్ద డ్రామాలు ఆడుతున్నారు. మేము అంటున్నాం, అసెంబ్లీలో కాదు పెట్టేది. ఇవాళ నేను అంటున్నా, పూలే పేరు ఎత్తడానికి, పూలే అనే పదం పలకడానికి